ఈ వీడియోలో కేసీఎల్ కబడ్డీ ఛాంపియన్ లీగ్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఆ టీమ్స్లో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు అనేది క్లారిటీగా చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టీం వచ్చేసి సోనిపేట్ స్టార్స్, సెకండ్ టీం వచ్చేసి భివానీ బుల్స్, థర్డ్ టీం వచ్చేసి కర్నూల్ కింగ్స్, ఫోర్త్ టీం వచ్చేసి గుర్గన్ గురుస్, ఫిఫ్త్ టీం వచ్చేసి పన్పేట్ ప్యాంథర్స్, సిక్స్త్ టీం వచ్చేసి ఫరీదాబాద్ ఫైటర్స్, సెవెంత్ టీం వచ్చేసి హిజర్ హీరోస్, ఎయిత్ టీం వచ్చేసి రోటక్ రాయల్స్. సో టోటల్గా కబడ్డీ ఛాంపియన్ లీగ్లో 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్లో ఫస్ట్ సోనిపేట్ స్టార్స్ టీంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి అయాన్ లోచబ్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి నవీన్ శర్మ, థర్డ్ ప్లేయర్ వచ్చేసి నితిన్ రావల్, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి అంకుష్ మోర్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి ప్రవీణ్ బంట, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి అవి దూహన్, సెవెంత్ ప్లేయర్ వచ్చేసి విజయ్, ఎయిత్ ప్లేయర్ వచ్చేసి నవదీప్ దూహన్, నైన్త్ ప్లేయర్ వచ్చేసి నిఖిల్, 10th ప్లేయర్ వచ్చేసి మోహిత్ కల్కండా, 11th ప్లేయర్ వచ్చేసి మోహిత్, 12th ప్లేయర్ వచ్చేసి ప్రతీక్ దహియా, 13th ప్లేయర్ వచ్చేసి రాహుల్ డాగర్. సో సోనిపేట్ స్టార్స్ టీమ్ హెడ్ కోచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్ రమేష్ కుమార్. సో సెకండ్ టీం రోటాక్ రాయల్స్ టీంలో ఎవరెవరున్నా చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మోహిత్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి మిలన్ దహియా, థర్డ్ ప్లేయర్ వచ్చేసి రోనక్, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రాకేష్ గ్రోహ, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ రాణా, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి అరియాన్, సెవెంత్ ప్లేయర్ వచ్చేసి హిమాన్షు యాదవ్, నైన్త్ ప్లేయర్ వచ్చేసి సందీప్ దేశ్వాల్, 10th ప్లేయర్ వచ్చేసి సందీప్ నర్వాల్, 11th ప్లేయర్ వచ్చేసి విజయ్ మాలిక్, 12th ప్లేయర్ వచ్చేసి అంకిత్ జాకర్, 13th ప్లేయర్ వచ్చేసి అక్షయ్ రాజేందర్, 14th ప్లేయర్ వచ్చేసి నవీన్. సో రోటాక్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ వచ్చేసి సురేందర్ మాలిక్. థర్డ్ టీం పన్పేట్ ప్యాంథర్స్ టీంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ జగ్లన్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి ఆశీష్ నర్వాల్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి దీపాంశు ఖత్రి, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి ఆశీష్ నర్వాల్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి దీపక్ జగ్లన్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి సాగర్ నర్వాల్, సెవెంత్ ప్లేయర్ వచ్చేసి మీటు శర్మ, ఎయిత్ ప్లేయర్ వచ్చేసి నరేంద్ర కండోలా, నైన్త్ ప్లేయర్ వచ్చేసి విక్కీ, 10th ప్లేయర్ వచ్చేసి పవన్ సింగ్, 11th ప్లేయర్ వచ్చేసి ప్రియాంశు, 12th ప్లేయర్ వచ్చేసి విశాల్ ఎన్ కుమార్, 13th ప్లేయర్ వచ్చేసి నీరజ్ కుమార్, 14th ప్లేయర్ వచ్చేసి విశాల్ దేశ్వాల్. ఫోర్త్ టీం వచ్చేసి కర్నల్ కింగ్స్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ నందల్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి ఆశిష్ మాలిక్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి సచిన్, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి హర్ష్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి అంకుష్ చాహర్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి సచిన్ మణిపాల్, 7th ప్లేయర్ వచ్చేసి సాహిల్ సేత్పల్, 8th ప్లేయర్ వచ్చేసి సునీల్ మాలిక్, 9th ప్లేయర్ వచ్చేసి సురేందర్ గిల్, 10th ప్లేయర్ వచ్చేసి అక్షుద్దుల్, 11th ప్లేయర్ వచ్చేసి తనీష్ కుమార్, 12th ప్లేయర్ వచ్చేసి మంజిత్, 13th ప్లేయర్ వచ్చేసి అమన్ పాహల్. సో కర్నూల్ కింగ్స్ హెడ్ కోచ్ వచ్చేసి రవీంద్ర పెహల్. సో ఫిఫ్త్ టీం వచ్చేసి భివానీ బుల్స్. భివానీ బుల్స్లో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పర్వేష్ బెన్స్వాల్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి హితేష్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి ఆకాష్, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి సోంబేర్ మెహరా, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి ప్రవీణ్ నర్వాల్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి దేవాంగ్ దలాల్, 7th ప్లేయర్ వచ్చేసి సురేందర్ ఎన్ సింగ్, 8th ప్లేయర్ వచ్చేసి దీపక్ సింగ్, 9th ప్లేయర్ వచ్చేసి రోహిత్, 10th ప్లేయర్ వచ్చేసి రజత్, 11th ప్లేయర్ వచ్చేసి నవీన్ రావల్. సో భివానీ బుల్స్ హెడ్ కోచ్ వచ్చేసి నసీబ్ జాగు. సో ఈ టీంలో కూడా 14 ప్లేయర్స్ ఉంటారు, కానీ మనకి 11 ప్లేయర్సే అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఆ ప్లేయర్స్నే చెప్పా. సిక్స్త్ టీం వచ్చేసి గుర్గన్ గురుస్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి నీరజ్ నర్వాల్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి మోహిత్ దేశ్వాల్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి హిమాన్షు, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి అమన్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి సాహిల్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి మనీష్ దుల్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి మందీప్ కుమార్, 7th ప్లేయర్ వచ్చేసి రాహుల్ సేత్పల్, 8th ప్లేయర్ వచ్చేసి సంజయ్ దుల్, 9th ప్లేయర్ వచ్చేసి సందీప్ దుల్, 10th ప్లేయర్ వచ్చేసి హ్యాపీ, 11th ప్లేయర్ వచ్చేసి సంజు మాలిక్, 12th ప్లేయర్ వచ్చేసి వికాస్ కొండోలా. వికాస్ కొండోలాకి పీకేఎల్లో లాస్ట్ సీజన్ ఏ టీం తరపున ఆడి అన్సోల్ అయ్యాడో కామెంట్ చేయండి. 13th ప్లేయర్ వచ్చేసి ఆశిష్. సో గుర్గన్ గురుస్ టీంలో 13 ప్లేయర్స్ ఉన్నారు టోటల్గా. సో ఈ టీం హెడ్ కోచ్ వచ్చేసి జగ్పల్ సింగ్. 7th టీం వచ్చేసి హిజర్ హీరోస్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సుజిత్ సింగ్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి నితేష్ కుమార్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ మాలిక్, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి కపిల్ నర్వాల్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి సాహిల్ నర్వాల్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి ఆషు మాలిక్, 7th ప్లేయర్ వచ్చేసి మన్ప్రీత్, 8th ప్లేయర్ వచ్చేసి అనుజ్ నర్వాల్, 9th ప్లేయర్ వచ్చేసి దినేష్ దేశ్వాల్, 10th ప్లేయర్ వచ్చేసి అన్సుల్ సోను, 11th ప్లేయర్ వచ్చేసి బిట్టు, 12th ప్లేయర్ వచ్చేసి అంకిత్ దహియా. 8th టీం వచ్చేసి ఫరీదాబాద్ ఫైటర్స్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి జైదీప్ దహియా, సెకండ్ ప్లేయర్ వచ్చేసి సచిన్ సురేష్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి యోగేష్ దహియా, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రితీష్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి అంకిత్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి లక్షయ్ కుమార్, 7th ప్లేయర్ వచ్చేసి రోహిత్ గులియా, 8th ప్లేయర్ వచ్చేసి అంకిత్ దహియా, 9th ప్లేయర్ వచ్చేసి ఘన్షయామ్, 10th ప్లేయర్ వచ్చేసి రోహిత్ కుమార్, 11th ప్లేయర్ వచ్చేసి రాహుల్ సింగ్, 12th ప్లేయర్ వచ్చేసి సౌరభ్, 13th ప్లేయర్ వచ్చేసి అమన్ దలాల్, 14th ప్లేయర్ వచ్చేసి అభిషేక్, 15th ప్లేయర్ వచ్చేసి సన్నీ. సో కబడ్డీ ఛాంపియన్ లీగ్లో 8 టీమ్స్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారు, అండ్ మీ ఫేవరెట్ హెడ్ కోచ్ ఎవరు, అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి.